చాణక్య నీతి సూత్రాలు ఎన్ని తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సినవి చాలానే ఉన్నాయనిపిస్తుంది. ముఖ్యంగా మన ఎదుగుదలకు, వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే చాణక్య నీతి సూత్రాలు నిజంగా ఆణిముత్యాలు. ప్రతివారు వారిని వారు నిర్మించుకోవాలి అనుకునే వారికి సమాజంలో మనకంటూ గుర్తింపు, విజయం, ఆనందం లభించడానికి ఈ నీతి సూత్రాలకు మించి ఏవీ లేవు అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. మన వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే కొన్ని చాణక్య నీతి సూత్రాలను తెలుసుకుందాం. ఏదైనా పని చేయదలుచుకున్నప్పుడు ఎలా చేయాలో ముందే నిశ్చయించుకున్న తర్వాత ఆ పని ప్రారంభించాలి. మనకు ఎందరు స్నేహితులు ఉన్నా ఆపదల్లో కూడా స్నేహంగా ఉన్నవాడే మిత్రుడు. అంతేకాదు, తెలివైనవాడు నీచబుద్ధికి రహస్య విషయాలు చెప్పకూడదు. అది ఎప్పటికైనా ప్రమాదమే. ఇక వ్యసనాల్లో చిక్కుకున్నవాడు తప్పనిసరిగా చేయవలసిన పనులు కూడా మర్చిపోతాడు. అందుకే వ్యసనాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దైవం మనిషి ప్రయత్నాన్ని అనుసరించి ఉంటుంది. మనిషి నిజంగా మనసు పెట్టి ప్రయత్నం చేస్తే దైవం దానంతటా అదే సహాయపడుతుంది. పాటు పడేవాడికి వృత్తి దొరకదు అనే భయం ఉండదు. నిజంగానే కష్టపడే తత్వం ఉన్నవాడు ఎక్కడైనా బతకగలడు. ఓర్పు గలవాడు అన్నీ సాధించగలుగుతాడు. అభివృద్ధి అయినా వినాశనమైనా నాలుగు మీదనే ఆధారపడి ఉంటాయి. అందుకే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. సంపద పెరిగినంత మాత్రాన సద్గుణాలు రావు. కాబట్టి ధనం అంటే డబ్బు మాత్రమే కాదు, గుణం కూడా. అలాంటి వారే నిజమైన ధనవంతులు. ఇక ఏ పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అందుకే ధనం ఎప్పుడూ జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. కార్యాన్ని పూర్తి చేశాకే పైకి ప్రకటించాలి. ముందుగా ప్రకటిస్తే చేసే పనిపై నలుగురు నాలుగు మాటలంటారు. మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక సాహసవంతులకు పని సాధించడం అంటే చాలా ఇష్టం. మరి విన్నారుగా, మన జీవితంలో మన మనసు మార్చే చాణక్య సూత్రాలు. ఈ సూత్రాలను అప్లై చేసి విజయాన్ని మీ సొంతం చేసుకోండి.